మనకున్న సోషల్ మీడియా బలంతో తప్పుని ఒప్పుగా చిత్రీకరించగలుగుతాం. అంతేకాకుండా అబద్ధాన్ని పబ్లిసిటీ చేసి రాజకీయ లబ్ధి పొందడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నీచమైనటువంటి స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి అసలు అప్పులే తెలియదని, అప్పు అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియదంటూ గతంలో పెద్ద ఎత్తున కలరింగ్ ఇచ్చారు. అయితే 2024-25 అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు అప్పటి కాగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ కాగ్ రిపోర్ట్లో వైసీపీ వాళ్ళు కొన్ని అంటే ఎవరికి తెలియదులేని స్థాయిలో దాన్ని కూడా ఫేక్ చేసేశారు వైసీపీ నాయకులు. ఎందుకంటే ఏప్రిల్లో అప్పటి ప్రభుత్వం 11,497 కోట్లు, మేలో అంటే 2024 మేలో 15,700 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అది జగన్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు ఏప్రిల్ మే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఈ రెండు నెలల్లో కూడా దాదాపుగా 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అయితే ఈ అప్పు ఇప్పుడు కూటమి ఖాతాల్లో రుద్దేసి తనకి ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగా వైసీపీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. 2024-25లో వైసీపీ దిగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆ 2 నెలలు కలుపుకొని 27,205 కోట్ల రూపాయలు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాదాపుగా 53,866 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టేసింది. అంటే మొత్తం ఖర్చు 53,866 కోట్ల రూపాయలు. అయితే ఇందులో 34% అప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంటే మే నెలలో, ఏప్రిల్ నెలలో ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. అంతేకాకుండా ఇవి ఎందుకు ఖర్చు పెట్టాడు, ఎక్కడ ఖర్చు పెట్టాడు అనే నివేదిక కూడా లేదు. అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిషన్స్ గురించి వీళ్ళు జగన్ ఫేక్ చేస్తున్నాడు. ఆ ఫేక్ ప్రచారంలో 2024-25 ఏప్రిల్ మే జూన్లో సగం వరకు సైకో జగన్ ఖర్చు చేసింది 0, అంటే వైఎస్ జగన్ చేసింది 0. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 9 నెలల్లో 16,141 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది. అందులో జగన్ 5 ఏళ్ళు విధ్వంసం తర్వాత వచ్చిన ప్రభుత్వం 9 నెలల్లో మీ దరిద్రాలను సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పు ఎంత, మేము అసలు అప్పు చేయలేదు, కేవలం 1,35,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వాళ్ళు కదా. సో అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు ఎంత తెలుసా? 9,74,556 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు. ఈ అప్పుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 71,436 కోట్ల రూపాయలు వడ్డీ రూపాయలనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు 9,74,555 కోట్లు అప్పు ఎలాగో తెలుసా? ప్రభుత్వం అంటే గవర్నమెంట్ యొక్క అప్పు 4,36,278 కోట్లు. ఎక్కడ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను దిగిపోయేసరికి 4,38,000 కోట్లు అంటే ఇది ప్రభుత్వం చేసినటువంటి అప్పులు. అలాగే ఇది కాకుండా పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అనేటువంటి ద్వారా అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వేతర అప్పుల కింద చేసినటువంటి అప్పులు 80,914 కోట్ల రూపాయలు. అలాగే మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి నేను ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చా, ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చా, మద్యం కార్పొరేషన్ ఇచ్చా, అలాగే అనేకమైనటువంటి కార్పొరేషన్లు చేశాను, నా అంత కార్పొరేషన్స్ ఇచ్చినటువంటి ఆరాధ్య దేవుడు ఎవరు లేరు అని చెప్పేసి మాట్లాడతారు. మద్యం కార్పొరేషన్ కూడా నేనే ఏర్పాటు చేశాను అంటాడు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం యొక్క మతలబ్ ఏంటంటే ప్రభుత్వం అప్పులకి అంటే పలానా కార్పొరేషన్కి మీరు అప్పు ఇవ్వండి, ఆ కార్పొరేషన్కి నేను మా ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది అని చెప్పి ఇట్లా ప్రభుత్వం గ్యారంటీలతో ఏర్పడినటువంటి కార్పొరేషన్కి ఇచ్చినటువంటి అప్పు 2,48,677 కోట్లు. అసలు ప్రభుత్వం కార్పొరేషన్లకి బ్యాంకులు ఎలా అప్పిస్తాయంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో మద్యం కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. గతంలో ఎక్సైజ్మెంట్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉండేది. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే మద్యం యొక్క నాణ్యత గురించి ఏ ప్రభుత్వాల్లో ఎంఆర్పి ధరల మించి ఏదైనా అమ్ముతున్నారా, ఏదైనా సీల్ ఫేక్ చేసి ఏమన్నా చేస్తున్నారా, ఇవి మాత్రమే పరిశీలించేవాళ్ళు. సో టైం టు టైమ్స్ రన్ అవుతుందా లేదా చూసేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి ఇంత ఆదాయం వస్తుంది, లైఫ్లో ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్పెన్షన్స్ చేయాలి కాబట్టి ఈ ఆదాయాన్ని మీరు కొంత రుణం ఇవ్వాలి అని చెప్పేసి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుంటారు. అది ప్రభుత్వం గ్యారంటీ పెడుతుంది. అట్లాగా ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్లకి ఎక్కడ కట్టే పరిస్థితులు లేవు. అది ప్రభుత్వ గ్యారంటీలతోటే కార్పొరేషన్స్ చెల్లించాలి.
ఒకవేళ ఆ కార్పొరేషన్స్ వచ్చే ఆదాయాల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కల్లో జమ అవుతాయి. కానీ వీళ్ళు ఎప్పుడైతే షూరిటీ పెడతారో, ప్రభుత్వ షూరిటీ పెట్టింది కాబట్టి ఆ వచ్చే జమ కూడా ప్రభుత్వం ఆ కార్పొరేషన్ యొక్క వడ్డీల తాలూకానో లేదా దేనికో దానికి జమ చేయాలి. ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి 2,48,677 కోట్ల రూపాయలు, అక్షరాల 2,48,677 కోట్ల రూపాయలని ఆయన అప్పు పెట్టారు, అప్పు తెచ్చాడు. సో ఆయన ఎంతసేపు ఉన్నా కూడా ప్రభుత్వ అప్పు అని చెప్పి పైది మాత్రం చూపిస్తాడు, ఈ కిందవన్నీ కూడా చెప్పడు. తర్వాత డ్యూ టు సివిల్ సప్లై ఫర్ ద సబ్సిడీ. సో అంటే ఏవైతే సబ్సిడీ రూపంలో రావాల్సినటువంటి అప్పులు, సబ్సిడీకి ఇవ్వాల్సినటువంటివి అవి 36,000 కోట్ల రూపాయలు. డ్యూ టు పవర్ సెక్టర్, ఇంకా విద్యుత్ సెక్టర్కి అయితే 34,267 కోట్ల రూపాయలు రావాల్సింది. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్, అంటే ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసేటువంటి వాళ్ళకి కానీ జీతాలు కావచ్చు, బిఎఫ్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్కులు చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అంటే పర్సన్, ఇప్పుడు మీరు అంటారు కదా ఏదో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లోన్స్కి సబ్సిడీ ఇవ్వాలి, ఇలాగా సబ్సిడీ రూపంలో కావచ్చు, మొత్తం మీద 1,13,244 కోట్ల రూపాయలని బాకీలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయారనమాట. అలాగే అవుట్ స్టాండింగ్ డ్యూ టు ది ఎంప్లాయీస్, ఇంకా ఎంప్లాయీస్కి బిఎఫ్లు లేకపోతే ఇంకా ఏముంటాయి వాళ్ళు అన్నీ కూడా అవి మొత్తం 21,980 కోట్లు, అంటే దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిపోయాడు. నాన్ కంట్రిబ్యూషన్ టు స్కిన్నింగ్ ఫండ్ 1,196. సరే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పా 1,13,000 అంటే అవుట్ స్టాండింగ్ డ్యూ ది వెండర్స్ అండ్ ది స్కీమ్స్. ఈ విధ ప్రభుత్వ పథకాలు అంటే సెక్టర్స్. ఇప్పుడు మీకు ఫైనాన్స్కి వచ్చేసి 19,549 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. అలాగే పంచాయతీ రాజ్ అండ్ డిపార్ట్మెంట్కి 19,324. అందుకని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క పంచాయతీలో కూడా బ్లీచింగ్ పౌడర్ రేట్ అని కూడా డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితి కదా ప్రభుత్వంలో కొనసాగింది. ఇంకా R&Bకి చెప్పాల్సిన పని లేదు. అసలు మొత్తం రోడ్ సైడ్ రోడ్ డెవలప్మెంట్కి ఎక్కడా కూడా రూపాయి డబ్బులు అన్ని బకాయిలు పెట్టి 1,13,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మీడియా ముందుకు వస్తే, మన ప్రభుత్వం గతం కంటే మిన్నగా 4,32,278 కోట్లు, అంటే ప్రభుత్వం చేసిన అప్పు మాత్రం చెప్తున్నాడు. ప్రభుత్వ గ్యారంటీలతోటి, అలాగే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు, కాంట్రాక్టులు చెల్లించాల్సిన బకాయిలు కావచ్చు, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కావచ్చు, వాళ్ళ డబ్బుల్ని అయితే వాడుకున్నాము, ఇవన్నిటిని లెక్కలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇది మాత్రం చెప్తున్నాడు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చాలా ప్రభుత్వ భవనాలను కుదవబెట్టాడు, కొన్ని ప్రభుత్వ స్థలాలు వేలంపాట్లు అమ్మేశాడు. ఇంత పెద్ద ఎత్తున డబ్బులు సమీకరించి మొత్తం మీద 5 ఏళ్ళు నెట్టుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అప్పు 9,74,555 కోట్లు, అంటే తప్పల్దారుగా ఇక 10 లక్షల కోట్ల రూపాయలకి రీచ్ అయ్యాడనమాట. మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు మేము ఇంత అప్పు చేయలేదు కదా అని. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంది ఇంకా రాష్ట్రంలో ఏముంది? ఎందుకంటే గత ప్రభుత్వాలకి ఇన్కమ్ రావడానికి క్యాపిటల్స్ నుంచి వచ్చేది లేదు, రోడ్లు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఏముంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దానికి తోడు ఆదాయం 100 రూపాయలు అయితే బారాన ఖర్చు పెట్టాడు. సచివాలయ ఉద్యోగస్తులు అన్నాడు, అలాగే వాలంటీర్లు అన్నాడు, రేషన్ బండ్లు అన్నాడు, రేషన్ బండ్లు వర్కర్స్కి అన్నాడు, మందు షాపుల్లో కుర్రాల జీతాలు, ఇట్లా అన్నీ పెంచుకుంటూ రాష్ట్రం మీద మోయలేని భారాన్ని మోపి రాష్ట్రాన్ని విధ్వంసకరమైన పరిస్థితిలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో. అందుకని ఇప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలని చూసినా అప్పుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది వాస్తవ విషయం.